నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. 1981లో శ్రీ కె విశ్వనాథ్ గారు మనందరికీ సప్తపది అనే అందమైన చిత్రాన్ని అందించారు. మరి ఆ చిత్రం వెనకాల ఎంత డివినిటీ ఉందో, ఎంత పవర్ ఉందో తెలుసుకుందామా ఇవాళ? సప్తపది ఇది తెలుగు వారికి ముఖ్యంగా చాలా దగ్గరైన సినిమా. ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ బహుశా సబిత గారిది కూడా. ఒకటే ఫిల్మ్ యాక్ట్ చేసింది. కానీ ఆ ఇంపాక్ట్ ఎంతగా ఉందంటే ఇప్పటికీ కూడా ఆవిడ ఆ డాన్సెస్ అయినా, కొరియోగ్రఫీ అయినా, ఆ పాటలైనా చూస్తూ ఉంటే ఎంతో శ్రద్ధ కనిపిస్తూ ఉంటుంది. చేసిన వాళ్ళలో, తీసిన వాళ్ళలో కూడా. తీసిన వారు మా ముందే ఉన్నారు కాబట్టి కొంచెం దాని గురించి కూడా. యాక్చువల్గా ఏ వెనకాతలు ఎంత జరిగినా ఇప్పుడు భారతం రాయటానికి 16 సంవత్సరాలు పట్టింది. లేకపోతే ఏదో యజ్ఞం చేస్తూ రాశాను, లేకపోతే మా హిమాలయాస్కి వెళ్ళి రాశాను. ఇవన్నీ కంటే కూడా ఆ గ్రంథం ఉంది కాబట్టి, ఆ పిక్చర్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇటు ప్రత్యక్షంగా అర్థంలా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు సప్తపది సినిమా మనం దాని గురించి ఆలోచించాలంటే నేను ఇంత కష్టపడ్డాను, సెలక్షన్లో చాలా కష్టపడ్డాను, 6గురిని సెలెక్ట్ చేసి అందుట్లో ఆ 7వ అమ్మాయి సబిత అయింది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఫిజికల్, మనకి కెమిస్ట్రీలో ఉంటుంది కదా, కెమికల్ క్వాలిటీస్ ఫిజికల్ క్వాలిటీస్ అన్నట్టుగా, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. సో ఇవన్నీ మామూలుగా అప్పుడు నేను సప్తపది అనుకున్నప్పుడు బలాని కాస్టింగ్ అని బలాందని నేనేం అనుకోలేదు. కథగా రాసుకున్నాను అంతే. కథగా రాసుకుని దాన్ని పిక్చరైజ్ చేయాలి, దాన్ని ఏం చేయాలి, ఎవరిని వేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అందరూ కొత్త వాళ్ళని పెట్టుకుని ఒక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని మాత్రం మనకు తెలిసిన ఆయన అప్పటికి శంకరాభరణంలో యాక్ట్ చేశాడు కాబట్టి, శంకర్ శాస్త్రిగా యాక్ట్ చేశారు కాబట్టి స్వామియాదుల్ని పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ తగిన వాళ్ళని, తగు సమర్థుల్ని పెట్టుకుంటూ వెళ్ళిపోదామని ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఎప్పుడో ప్రతి అట్టాగే జరిగింది. ఒక వాళ్ళని చూడటం, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఏదో ఒక సందర్భం రావటం, అకేషన్ రావటం, అప్పుడు వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకోవటం, వాళ్ళు ఎన్నిక చేసుకోవటం. అట్లాగే సబిత కూడా ఎప్పుడో నేను హైదరాబాద్ ఇక్కడికి వచ్చినప్పుడు ఊర్లో సరదాగా సాయంకాలం మా కోసం అని డ్యాన్స్ చేసిన ఒక పిల్లని గుర్తుపెట్టుకుని ఆవిడని తీసుకొచ్చి మెడ్రాస్లో కొంత ట్రైనింగ్ ఇప్పించి 81లో జరిగింది. కావాలి ఒక 4 రోజులు తీసుకెళ్ళాం మెడ్రాస్. చాలా రెపట్లాగా ఉండేది మనిషి. చాలా షూటింగ్స్ అన్నీ కూడా చాలా వరకు మెడ్రాస్ హెడ్ ఆఫీసెస్ అన్ని మెడ్రాసే, బట్ షూటింగ్ అంతా ఆంధ్రప్రదేశ్, అమరావతి. ఫర్ ఎగ్జాంపుల్ అంత అమరావతికి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత 40 రోజులు అక్కడే ఉండిపోయినాం మేము. 40 days వీ స్టేడ్ దేర్. చివరికి విజయవాడ వచ్చేసేసి నెమ్మలికి నేర్పిన నడకలివి షూట్ చేసేసి కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి మెడ్రాస్ వచ్చి, అది 18 hours షూటింగ్, పొద్దునుంచి రేపు పొద్దున్న దాకా. నెమలికి నేర్పిన నడకలివి అనే పాటతో మీ అందరి ముందుకు, మీ అందరి హృదయాల్లోకి వచ్చి హేమ అనే పాత్రతో సప్తపది చిత్రంలో చేసిన నాకు అవకాశం ఇచ్చిన విశ్వనాథ్ గారికి నా కృతజ్ఞతలండి. ఆ రోజుల్లో చాలామంది డాన్సర్స్ కానీ, యాక్టర్స్ కానీ శంకరాభరణం హిట్ అయిన తర్వాత ఈ పాత్ర, సప్తపది పాత్ర మేం చేస్తామని ముందుకొచ్చే రోజుల్లో అందరినీ కాదని నన్ను ఎంచుకున్నారు విశ్వనాథ్ గారు. అందరం కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు పుష్కరాల కోసం అని చెప్పి అమరావతి అది కూడా రంగులు వేయించి, అప్పుడు రాంబాబు గారు అని కలెక్టర్ ఉండేవారు, గుంటూరు కలెక్టర్ జె రాంబాబు గారు. సో నైస్, మీకు పేరు కూడా గుర్తుంది. బాగా గుర్తుంది, ఎందుకంటే మాకు ఎవ్రీ వీక్ సండే వారింటో భోజనం మా అందరికీ, మా ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా 10 మందికి. అందులో కలెక్టర్ గారి బంగ్లాకి వెళ్ళి భోజనం అంటే మహా ఇదిగా ఉండేది. 40 రోజులు ఈ యూనిట్ భోజనం చేసి ఇబ్బందులు పడి అవన్నీ ఉండేటప్పుడు ఆయన చాలా సహాయం అంటే ఏమీ లేదు, బట్ టెంపుల్లో మనకి ఏది కావాలన్నా కూడా మనం ఇంప్రూవైజ్ చేసి మన లింగాన్ని మనం ఇది పెట్టుకుని ఒక పోర్షన్ మనం యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఒరిజినల్గా వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి దేవుణ్ణి కానీ వాటిని కానీ షూట్ చేయకూడదు, చేయటానికి వీల్లేదు, ఒప్పుకోరు. సో అందుకని మాకు ఒక చిన్న ఓపెన్గా ఉన్న 4 స్తంభాలు అవి ఉన్నది ఓ ప్లేస్ మీరు ఎలా కావాలంటే అది డెకరేట్ చేసుకోండి అన్నారు. అందుకని అప్పుడు అమ్మవారికి అక్కడ మనం తయారు చేయించుకుని మనం పెట్టి చేయించుకున్నది. అసలు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం.
సబిత ఫ్యామిలీ, గిరీష్ వేసిన గిరీషు, తర్వాత మూడవ కొడుకు అంటే అవును సోమయాజులు గారు, రమణమూర్తి గారు, ఇంకొక ఉన్నాడు కదా మనవాడు, అవును అందరం అక్కడే ఉండేవాడు, నేను అక్కడే ఉండేవాడు. అట్లా ఒక ఫ్యామిలీ లాగా, ఒక నాటక సమాజం లాగా వెళ్ళిపోయి తీసిన సినిమా సప్తపది. అంత ముందరగానే రికార్డ్ చేసుకుని ఎక్కడెక్కడ ఫ్లూటు ఏమొస్తుంది, ఇప్పుడు సపోజింగ్ మాంగళ్యం దంతునా నేనా మమ జీవన హేతునా అని అక్కడ పెళ్లి జరుగుతుంటే అది కూడా ముందరగానే ఫ్లూట్లో ఇక్కడ రికార్డ్ చేయించుకుని అది. అట్లాగే ఈ అమ్మాయి చెట్టుకి అది కట్టినప్పుడు డోలాయాంచల డోలాయాం మనసు, అవన్నీ కూడా ముందుగానే ప్రీకన్సీవ్ చేసి మనం తయారు చేసి తీసుకెళ్ళి. ఏ కులము నీదంటే గోకులము నవ్విందే, మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది అని ఒక పాట ఉంది. అది ఎప్పుడో నేను స్టూడెంట్గా రాసుకున్న పాట. గాంధీయన్ ఫిలాసఫీతో ఉత్తేజితున్నై అనేక కల్పనలు కల్పించుకుని నేను రాసుకున్న నా నోట్బుక్లో ఉన్న పాట. దాన్ని దర్శకులు సినిమాలో ఉంటే బాగుంటుందని ఆ సన్నివేశానికి అనుగుణంగా వాడుకోవటం జరిగింది. నెమలికి నేర్పిన నడకైనా వెనకాలది పెట్టుకోవడం అనేది, ఆ నెమలితో అవన్నీ, అది జుట్టు విరవేసుకొని ఆ కొరియోగ్రఫీ డాన్స్ కూడా చాలా కష్టమైన సీక్వెన్స్. అది నుంచి ఎల్లా వెంకటేశ్వరరావు గారిని ఆ మృదంగం వాయించడానికి తీసుకెళ్ళాం మెడ్రాస్. ఆ అమ్మాయి ఒక శివతాండవం లాగా చేస్తుంది టెంపుల్లో రాత్రిపూట. అది తాండవాల్లో అనేక రకాల తాండవాలు ఉన్నాయని చెప్పి ఎల్లా వెంకటేశ్వరరావు గారు నాకు ఒక క్యాసెట్ ఒకటి ఇచ్చారు. దాంట్లో రకరకాల తాండవం, ఆనంద తాండవం అని, ఈ తాండవం అని. ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు రికార్డ్ చేసిన క్యాసెట్ అది. చాలా అంత బాగా క్లారిటీ కూడా లేదు. అందుట్లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇదైతే బాగుంటుందని చెప్పి అప్పుడు ఈయన్ని ఆల్ ది వే ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళి అక్కడికి ఆయన వాయించారు ఆ తాండవాన్ని. అలా ప్రతి పాటకి ఏదో ఒక చిన్న హిస్టరీ వెనకాతల ఉంటుంది. అమ్మవారిని చూసిన తర్వాత అంటే ఆ రూపం ఎప్పుడైతే చూస్తాడో ఆ అమ్మాయిలో ఐగిరి నందిని, అది కూడా ముందే కాన్సెప్ట్ అనుకున్నారా? చాలా అసలు గమ్మత్తు ఏంటంటే ఆశ్చర్యం, ఐగిరి నందిని పాట మామూలుగా ఈ ఫస్ట్ నైటు ఈ అబ్బాయి గదిలోకి వచ్చి ఒక బ్యాక్ షాట్గా తలుపు వేసి గడియేస్తే థియేటర్ అంతా నవ్వేవారు. అంటే ఈ పిలకవాడికి ఫస్ట్ నైట్ ఏమిటైనా లేకపోతే ఏమిటా అని అర్థం కాలే నాకు. ముందర ఆ షాట్ పడంగానే ఎందుకునో అక్కడక్కడ ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్ నుంచి చిన్న గలగల అలాంటి రియాక్షన్ కూడా వచ్చిందనమాట. తర్వాత అది మూమెంట్ అతను ఫేస్ ఇటు తిరిగిన తర్వాత అతనిలో ఒకసారి ఏమిటి చూస్తున్నా అని ముందర ఎస్టాబ్లిష్ చేయటం, ఇతని ఫేస్ మీద ఎస్టాబ్లిష్ చేసాం ఏమి చూడబోతున్నాడు, ఏదో చూశాడు అని. అక్కడి నుంచి ఇంక డెడ్ సైలెన్స్. ఇంకా అంత పాదాల మీద పడిపోగానే అసలు జనం చప్పట్లు కొట్టేస్తారు. అంటే తను దినం పూజించేటువంటి ఒక దేవత అతనికి కనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను నేర్చుకుంది ఏమిటంటే తన భార్య కాని వాళ్ళు, తన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కూడా ఒక తల్లితో సమానం, ఒక దేవతతో సమానం అని నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి. అందుకని ఆ అమ్మాయి కూడా కావాలని అతని గురించి ఆలోచించాలా అప్పుడు ఆ టైంకి. మామూలు నడిచెడుతుంటే మీరు పట్టాలు కట్టు వేసుకుంటారు కదా, దానికి సాధారణంగా ఒకప్పుడు ఆ లింక్ పోతే పిన్నీస్ పెట్టుకుంటాం. అవును పెట్టుకుంటాం. పిన్నీసులన్నీ ఇక్కడ ఉంటాయి, అసలు 6 పిన్నీసులు ఉంటాయి గర్ల్స్లో. సో ఎప్పుడైతే అది పడిపోయిన తర్వాత అది తను మళ్ళీ లింక్ పెట్టుకుందామని చేయబోతుంటే అది చేయి బెసికి రక్తం వస్తుంది, రక్తం బొట్టు పాదం మీద. అప్పుడు తను పాదార బింద పళ్ళెం డ్యాన్స్ చేస్తున్నప్పుడు తనకి రక్తం రావటం, ఆ కుర్రాడు చేయి పట్టి ఆపటం, అది గుర్తొచ్చింది. అట్లా యాక్సిడెంటల్గా అతని గురించి గుర్తెచ్చుకుంది. కానీ తను అనవసరం నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను, అసలు నేను ఇష్టపడ్డవాడు వాడు అనే దురుద్దేశం ఎక్కడా లేదు అమ్మాయి. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ దెర్ ఇస్ సంబడి ఇన్ హర్ మైండ్ అట్ దట్ టైమ్ ఆఫ్ హిజ్ ఎంట్రీ. సో ఇంకా దేవతలా కనిపించేసి అది నిజంగా చాలా గొప్ప సన్నివేశం. మీరు కాన్సెప్ట్ కింద అనుకున్నప్పుడు ఇలా చేయాలి అని అనుకున్నప్పుడు తర్వాత షూట్ టైంలో దాన్ని మీరు ఎప్పుడైతే విజువలైజ్ చేసి ప్రాక్టికల్గా చేస్తారో ఆ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఎలా అవుతుంది? అంటే మైండ్ ఇమేజ్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేస్తారు అంతేనా? అంతే ముందర మనం ఏమనుకుంటాం, మనం రాసుకునేటప్పుడు ఏం రాసుకుంటున్నాను నేను తలిపేశాడు,
కలిపేసి మామూలుగా మొదటి రోజు మొదటి రాత్రి వచ్చిన పెళ్ళికొడుకులాగా లోపలికి వచ్చాడు. చూసేటప్పటికి ఏమిటిది, ఒక రకమైన ఒక విచిత్రమైన ఆకారం కనిపించింది. ఎలా రియాక్ట్ అయిపోయాడు. ఎప్పుడైతే ఒక దేవతలాగా కనిపించేసిందో ఇంకా ఆటోమేటిక్గా ఒక దేవత ప్రత్యక్షమైన సజీవంగా ప్రత్యక్షం అయితే అతనిలో కలిగేటువంటి ఒక ఉత్తేజమైనటువంటి భావం ఏమిటి అనేది ఆటోమేటిక్గా అప్పుడు బెస్ట్ థింగ్ ఈజ్ ఐగిరి నంది. చిన్న గది యాక్చువల్గా షూట్ చేసింది రియల్ హౌసెస్ అవన్నీ, పూజారులు ఇళ్ళే అవన్నీ. అమరావతిలో పూజారి ఇళ్ళు అంతే తప్ప మామూలుగా మనకి 20/15 షూటింగ్ అనుకూలంగా ఉండేవి కావు. 12/10, 14/10 మ్యాక్సిమం అంతకంటే గది కాదు అది. అందుట్లో కొత్త కుర్రాళ్ళు వీళ్ళందరూ ఏమి కెమెరా అంటే అసలు చూడలే. అతను ఈజ్ సాంస్క్రిట్ టీచర్ ఇన్ స్కూల్. అసలు మామూలుగా ఇప్పుడు సినిమా అంతా వన్ షాట్లో చూస్తుంటే కూడా ఏదో గుళ్ళో కూర్చున్నట్టు పక్కన తంబూరా పెట్టుకుని చూస్తున్నట్టు ఉంటుంది ఆ సినిమా ఫీల్ అంతా కూడా. విశ్వనాథ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అండి. ఆయన గురించి చెప్పే ధైర్యం కానీ సాహసం కానీ నాకు అంత లేవు. కానీ నాకున్న నాకు ఇచ్చిన కొద్దిపాటి అవకాశం ఈ సినిమా ద్వారా ఆయనతో పరిచయం ఇది చాలా జన్మలకి గుర్తుంచుకునేది. తర్వాత వేటూరి గారు రాసిన పాటలు కేవి మహాదేవన్ గారు అందించారు సంగీతం. అందులో మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చిన పాట గోధూళి పాట. అందులో జానకి గారు వాయిస్ ఇవ్వడం, దాని మీరిచ్చిన ఐడియానా అది ఎలా ఎలాబరేట్ చేశారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా అంత మనం డీటెయిల్డ్గా నేను లేదు కానీ వాళ్ళ స్వయం కల్పన. ఓకే ఓకే. గోగుళ్ళు తెల్లన గోధూళి ఎర్రన నల్లన గోధూళి ఎర్రన ఎందువలన అంటే ఇది దైవ ఘటన. వాడు సాయి కుమార్ తమ్ముడు యాక్చువల్గా. ఆ కుర్రాడు వేసుకోవాలి జుట్టు అది ఎంత కత్తిరించి ఆయన అంత చిన్న అది గమ్మత్తైన హెయిర్ డ్రెస్ వాడు. అలాంటి ఆ కుర్రాళ్ళు క్యారెక్టర్స్ మీ సినిమాలో భలే ఉంటారు, అంటే లవబుల్ అనమాట చూడగానే. నిజంగానే గొల్ల కుర్రాడు వాడు రావటం, వాడు అక్కడి నుంచి మెసెంజర్ లాగా వాడిచ్చిన ఇది తీసుకురావటం ఇక్కడికి, మళ్ళీ ఈఎంఐ ఇచ్చింది వాడు ఓ రాయిబారిలాగా పనిచేస్తాడు వాడు. చాలా ప్రతి క్యారెక్టరు కూడా మీరు ఆలోచిస్తే దాంట్లో సప్తపదిలో వాడి క్యారెక్టర్ కూడా కథ నడుపుతుంది. ఊరి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోదు ఆ క్యారెక్టర్. రేపు రథోత్సవం, అది నిజమైన రథోత్సవమే ఆ రోజున. అది మేము మా కోసంగా చేసింది కాదు. వాళ్ళ రథోత్సవం జరుగుతుంటే మొత్తం మనం రియల్గా జరిగిందే మనం పిక్చరైజ్ చేసుకున్నాం ఆ రోజు. ఎండింగ్ కూడా మీరు ముందే అనుకున్నారా క్లైమాక్స్ ఇలా ఉండాలని సినిమాకి, సప్తపది సినిమాకి? ఓకే. అది భాషణ అవుతుందేమో, ఎక్కువ సంభాషణ అవుతుందేమో అనుకున్నాం. కానీ ఇది మన హిందీలో అంటుంటారు ఒకప్పుడు ఫిజికల్ క్లైమాక్స్ ఏది కాకుండా భాషణ అంటే మాట్లాడటం అవుతుంది. అందుట్లో ఒక్కొక్క బిట్ కూడా అసలు దాని గురించి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక మంచి మాట అన్నారు. ఏమండి మీ రాయి మా దొడ్లో పడింది అని వాడు చిన్న నీళ్ళు పోసుకుంటూ రాయి పడితే వాళ్ళ దొడ్లో పడింది వీళ్ళ రాయి. అసలు ఏమైనా అసలు మీరు ఒక్కసారి దానికి ఒక శ్లోకం చెప్పారు ఆయన. అంటే కొన్ని ఏమవుతుందంటే మనం డీపర్గా ఆలోచించుకుంటే ఒక్కొక్క దానికి ఒక అంతరార్థం అని ఉంటుంది. ఇప్పుడు అంతరార్థ రామాయణం అని, అంతరార్థ భాగవతం అని, అంతరార్థం వీటన్నిటికి కూడా అంతరార్థాలు రాసిన మహాకవులు ఉన్నారు. ఇంకో అర్థం అంతరార్థం అంటే అది నిగూఢంగా ఉన్న అర్థం. ఇప్పుడు ఆ చిన్న బిట్టుని ఆయన చెప్పి దానికి ఒక శ్లోకం చెప్పారు, ఉంది ఆల్రెడీ ఇట్లా. చాలా కష్టపడ్డామని ఇప్పుడు నేను చెప్పను. కానీ విజయవాడ నుంచి మొత్తం ఒక వేద పాఠశాల నుంచి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చాం. వాళ్ళతో పాటు గురువులు, వాళ్ళు సపరేట్గా వాళ్ళకి ఇల్లు, తర్వాత వాళ్ళు మనం ఏం పెట్టినా వాళ్ళు తినరు. వాళ్ళకి మనం అన్నీ ఇవ్వాలి, సంబారాలు అంటాం. వాళ్ళే వండుకుని వాళ్ళే తిని వాళ్ళే అక్కడే 5 రోజులు 6 రోజులు. ఎందుకంటే మీరు ఆ స్ట్రీట్లో ఎక్కడ కూర్చున్నా కూడా వేద పఠనం జరుగుతూ ఉంటుంది అరుగుల మీద. అట్మాస్ఫియరు అసలు వేదంతో నిండిపోతుంది ఆ స్ట్రీటే. వాళ్ళు రియల్గా వాళ్ళని తీసుకొచ్చాం.
ఈ బుడ్డవాడు కూడా వాడొకడు వాడెంత క్యారెక్టర్గా ఉంటాడు వాడు. అదే అవును. అసలు వాడు పరుగు కానీ వాడు నడక కానీ వాడు మాట కానీ మీ అమ్మ ఎక్కడరా 14కి వెళ్ళింది ఇప్పుడే వచ్చేస్తుంది అంటే చెప్పడం అది అదిగో వచ్చింది సమయానికి రా అంటే ఈ మాటలు కానీ ఇవన్నీ కానీ వాడు పిలక వాడు వీళ్ళందరూ ఎక్కడున్నారో ఇప్పుడు చూస్తే ఆలోచన మీరు విజువలైజ్ చేసుకుంటేనే కదా ఇవన్నీ రియాలిటీ. లేదమ్మా విజువలైజ్ అదే ముందర ఒక దర్శకుడు అనేవాడు ముందర దర్శిస్తాడు. వాడు మెంటల్ పిక్చర్లో వాడు మొత్తం అనుకుంటాడు. అనుకుంటే కానీ అక్కడికి వీళ్ళ చేత అది నటింప చేయలేడు, వాడు ప్లేస్మెంట్ పెట్టలేడు అసలు. నేను ముందర ఇప్పుడు ఈ సీన్ తీస్తున్నాను, ఇప్పుడు నాకు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక ఆవిడ వచ్చి ఇటు కూర్చుంది అక్కడ కూర్చుంది, నేను ఇలా కూర్చున్నాను, నేను ఎట్లా కూర్చోవాలి ఇదంతా కూడా ముందర మనకు ఒక అవగాహన లేకపోతే దాంట్లోంచి ఏదైనా ఇంప్రూవైజేషన్ కానీ ఇప్పుడు నిన్న గజ్జలతో నడిచి వచ్చావు అంటే బాగుంటుంది అని ఎట్టా అయితే అనిపిస్తుందో అలాగే ఒక ఫుల్ స్టోరీగా చేసినప్పుడు కూడా ఆ ఇన్పుట్స్ మనకు అలా అనిపిస్తుంది. ఈ మామూలుగా ఆడవాళ్ళు మధ్యాహ్నం పూట పల్లెటూళ్ళు ఏం చేస్తారు, నలుగురు చోట చేరుతారు, ఒకళ్ళు పెసలబావ చేసుకుంటూ ఉంటారు, ఇంకోళ్ళు ఏదో దూదు ఒత్తులు చేసుకుంటూ ఉంటారు, ఊరి కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి అదే ఊసుపోక చేసే పనులు. ఇంకోళ్ళ గురించి మాట్లాడుకోవటం, ఇంకోళ్ళ కాపురాల గురించి మాట్లాడుకోవటం, అక్కలేని పనులు, ఏం పని ఉండదు. ఈ అమ్మాయి కూడా మేడ మీద ఎక్కుతుంటే సత్యభామలాగా చూడు, ఆ హోస్ట్ చూడు, ఆ టిక్కుతాను అంతా తనే సత్యభామని అనుకుంటారు ఆడవాళ్ళు, ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పాపం దేర్ ఇస్ నో అదర్ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. లేకపోతే మీ ఇంట్లో వినోదిని పత్రిక వస్తే తీసి చదువుకోవటం కానీ. నాకు అసలు ఆ డాన్స్ మీద నాకు చాలా ప్రీతి, భామనే సత్యభామనే, అది ఎట్లా ఇరికించాలా అని ఆలోచించాను ఎక్కడొక్కడ. సో ఐ నెవర్ ఫౌండ్ ఎనీ అదర్ ప్లేస్ దాన్ దిస్. ఆ చూడు, ఆ టిక్కు అది ఒడియాలు పెడుతుంటే కూడా ఇది సత్యభామల అసలు చేసే పనేమో ఒడియాలు పెట్టడం, దాంట్లో ఏమిటి అది భామనే యాక్చువల్లీ ఆ అమ్మాయి తత్వం సత్యభామది కాదు. చాలా బాగా చూపించారు. వాళ్ళకేంటంటే వాళ్ళ దృష్టి అంతేగా, అంతే ఎగ్జాక్ట్ అలాగే అనుకుంటున్నారు. ఎందుకంటే కాపురం చేయటం లేదు అమ్మాయి, కావాలని చాలా ఒక గర్విష్ఠలాగా ఉంది అనేగా అనుకుంటారు ఊరంతా. ఎందుకు ఇలా అనుకుంటున్నారు కూడా బాధపడుతుంది ఓ సమయం. నువ్వెందుకని ఇలా నా దూరంగా ఉంటున్నా కూడా నాకు అర్థం కాలేదు అంటే అని మెట్ల మీద వెయిట్ చేస్తూ ఉంటుంది అతను వచ్చేదాకా. ఎందుకని ఇలా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు, ఎందుకుంటున్నావు అంటే. ఒక హీరోయిన్ అవకాశం ఇచ్చారు అంటే ఆయనకు ఉండే ధైర్యమే మెచ్చుకోవాలి. ఎక్కడో ఏమీ తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఒక హీరోయిన్ అవకాశం ఇచ్చారు. ఇచ్చి ప్రతిదీ కూడా ఆయన యాక్ట్ చేసి చూపెట్టి ఇలా చేస్తే బాగుంటుందేమో అని ప్రతి సీన్కి ముందు ఆ కథ చెప్పి ఆయన కూర్చోపెట్టి మనకు ఆ ఫీలింగ్ వచ్చే వరకు కూడా అలాగా చాలా శాంతంగా కూర్చుని మనకు ఆ ఫీలింగ్ వచ్చేటట్టు చేసి అంత నిదానంగా నేర్పించి హీజ్ ఎ టీచర్ అండి. మీరు చేసిన ఆ ఊరికి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సామాజిక సూత్రం చాలా అందంగా అంతర్లీనంగా అల్లిన కథ మాకు తెలిపారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి సప్తపది వెనకాలన్న అద్భుతమైన చిత్రకథ విశేషాలు. మరో మంచి సినిమాతో మీ ముందు మళ్ళీ ఉంటాం. నమస్కారం.